అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అదేవిని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి మార్నింగ్ లేచండి. ఇక్కడ చక్కగా అయితే ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని ఈరోజు వంట అయితే త్వరగా చేసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలండి. మా పెద్దోడిని ఈరోజు అయితే డిశ్చార్జ్ చేస్తానన్నారు. అంటే ఇంకా అక్కడ మా హస్బెండ్ ఉన్నారండి. నిన్నటి నుంచి నిన్నైతే వెళ్ళలేదు నేను. ఇంక ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, గబగబా వంట అయితే చేసేసుకుని బట్టలు ఉన్నాయి, కొద్దిగా బట్టలు తిక్కుని కూడా వెళ్ళిపోవాలి. ఆఫ్టర్నూన్ అయిపోతుంది రండి డాక్టర్ గారు వచ్చేసరికి. అందువలన అయితే నేను నెమ్మదిగా అయితేనే ఇక్కడ పని అంతా పూర్తి చేసుకుని వెళ్దామని ఉద్దేశంతో ఇక వర్క్ అంతా పూర్తి చేసుకుని వెళ్ళాను అనమాట. ముందుగా అయితేనండి అన్నం పెట్టేశాను అనమాట. పొద్దున్నే మా హస్బెండ్కి టిఫిన్ అది వేసి ఇచ్చేసానండి. ఇక్కడ తినేసి మా ఆయనగారు అయితేనే పిల్లోడికి టిఫిన్ పెట్టుకుని అయితే వెళ్ళారు. దగ్గరేనండి, 1.5 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ కానీ ఉంటుందన్నమాట. హాస్పిటల్ అయితే దగ్గరే. ఇంకా నేను మా పిల్లోడికి చిన్నోడికి కూడా టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి అయితే ఇక్కడ వంటలోకి వచ్చేసానండి. చక్కగా అయితేనే రైస్ పక్కన ఉడుకుతుంది కదా, ఈలోపు పన్నీర్ కర్రీ అయితే మొన్న ఎప్పుడో తెచ్చానండి. 2 days అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మా వాడికి వండి పెడదాము, అక్కడికి పంపిద్దామని. నైట్ టైం అయితేనే తింటాను, నాకు కావాలన్నాడు అనమాట. సరే అన్నీ పెట్టమన్నారు కదా డాక్టర్ గారు, వండుదామని చెప్పేసి తెస్తే ఇంకా 2 days నుంచి వాడు నైట్ టైం అయితే టిఫినే తెమ్మంటున్నాడండి. సర్లే ఇంటికి వచ్చిన తర్వాత వండి పెడదామని అయితే వదిలేసాను అనమాట. ఇంక ఇంటికి వస్తున్నాడు కదా అని చక్కగా పన్నీర్ కర్రీ ఇష్టం కదా అని కొద్దిగా అన్నం అయితే కడుపు నిండా తింటాడు కదా అని చెప్పేసి వండుతున్నాను అనమాట. ఈ పన్నీర్లోనంటే కొద్దిగా సాల్ట్, పసుపు, గరం మసాలా, ఇవన్నీ కారం ఇవన్నీ వేసేసుకుని అయితే మంచిగా కలిపేసుకుని వీటిని అయితే నెమ్మదిగానే ఫ్రై చేస్తాను అన్నమాట. పక్కన అన్నం అయితే ఉడికిపోయింది, వంచేసాను. అన్నం పని అయితే అయిపోయిందండి. ఇంకా పన్నీర్ కర్రీ వండేసుకుని ఫాస్ట్గా ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మా చిన్నోడు నేను ఉన్నాం అన్నమాట ఇంటి దగ్గర. మా హస్బెండ్ అయితే హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఇంకా డిశ్చార్జ్ ప్రొసీజర్స్ అంతా కూడా చూసుకుంటున్నారన్నమాట. ఇంకా ఆరోగ్యశ్రీ మీద కదండి, ఇంక మనీ ఏం కట్టాల్సిన పని లేదు మనకి. ఇంకా వాళ్ళైతే డిశ్చార్జ్ చేసేస్తారు మెడిసిన్ అవి ఇచ్చేసి. నెక్స్ట్ ఏమండి, ఈ పన్నీర్ కూడా ఈరోజు నేను మసాలా అవి తక్కువగా వేసండి. అంటే గరం మసాలా వేస్తాను కానీ మసాలా దినుసులు అవి కూడా ఏమీ వేయట్లేదు అనమాట. ములక్కాడ అలాంటివి ఏమి, జస్ట్ జీడిపప్పు పన్నీర్ వండుతున్నాను అనమాట. ముందుగా అయితే టమాటా, జీడిపప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసేసి చక్కగా అయితేనే పేస్ట్లా చేసేసుకున్నానండి. అదైతే పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు కట్ చేసేసుకుని పన్నీర్ని అయితే నేను ఇలా వేయించేసుకున్నాను అనమాట. వేయించేసుకున్న తర్వాత జీడిపప్పులు అయితే వేసాను. వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాను డైరెక్ట్గా. ఇంకా మసాలా దినుసులు ఏమి వేయలేదని చెప్పాను కదండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుని మంచిగా వేయించేసుకుని ఆ పేస్ట్ వేసేసానండి. టమాటా పేస్ట్ అదేనే జీడిపప్పు అది టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా, పేస్ట్ వేసేసి ఉప్పు కారం వేసి కాస్తంత గరం మసాలా వేసి ఇలా వండేసాను అనమాట. పన్నీర్ కర్రీ అయిపోయింది కదండి. అన్నము కూర కూడా అయిపోయింది అన్నమాట. అయిపోయిన తర్వాత ఇది మంచినీళ్ళు అండి, తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను మా పెద్దోడికి. ఆ వేడి నీళ్ళు మరుగుతుండగా నేనైతే బట్టలు ఉన్నాయండి. అసలు ఈ హాస్పిటల్ అమ్మట తిరగడం వల్ల బట్టలు ఎన్ని పోగైపోయినాయి అనుకుంటున్నారు. అసలు తరగడం లేదండి, డైలీ ఉతుకుతున్నా కానీ. ఇంకా 3 days నుంచి ఇంకా డైలీ ఉతుకుతున్నా తరగలేదండి అసలు. ఇంకా ఉన్నాయి. ఇంకా రేపు పొద్దున్న కొన్ని ఉతకడానికైతే ఉంచేసి కొన్ని అయితే ఉతికేసాను అనమాట. ఉతికేసి గబగబా అయితే ఆరేసి చక్కగా రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్దామని ఉద్దేశంతో ఫాస్ట్గా అయితే చేసుకున్నాను పని. నేను ఎంత ఫాస్ట్గా చేసినానండి, కరెక్ట్గా పని అంతా అయ్యేసరికి 10:30, 11 అయిపోయిందనమాట. మధ్యలో పన్నీర్ కర్రీ పూర్తిగా కూడా వీడియో తీయలేదు, అందుకే సగం ప్రొసీజర్ మాత్రమే పెట్టాను. ఎందుకంటే అండి మధ్యలో ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ వంట అయితే చేసాను. వంట చేసేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకున్నాను అనమాట. ఇంచుమించు ఈ వారం 10 రోజుల నుంచి అస్సలు నేను నా మొక్కల గురించి పట్టించుకుంటాక అస్సలు టైం అనేదే లేదండి. అసలు ఏమైపోయినాయి ఏంటో మొక్కలు. అప్పుడప్పుడు ఒక లుక్ వేస్తున్నాను కానీ పూర్తిగా శ్రద్ధగా వాటి వైపు చూడటానికి అసలు టైమే లేదన్నమాట. అందుకని ఇంకా చాలా డల్ అయిపోయినాయి మా మొక్కలు కూడా. ఇక్కడైతే నేను బట్టలు అయితే ఫాస్ట్గా అయితే ఉతికేసుకున్నాను కదా. ఇవన్నీ ఎన్ని బట్టలు అయినాయి అనుకుంటున్నారు, 2 buckets బట్టలు అయినాయండి. ఇంకా ఉన్నాయండి అవి కూడా రేపు ఉతికేస్తాను మొత్తంగా పెట్టేసి. ఒకేసారి ఉతకడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలా బట్టలన్నీ ఉతికేసుకున్న తర్వాత మా చిన్నోడు నేనైతే రెడీ అయిపోయి చక్కగానే ఆటో కోసం అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక 1/2 గంట పట్టేసింది అనమాట. ఆటోలో అయితే అస్సలు రాలేదు. అది ఆటోల కోసం వెయిట్ చేసి ఎండలో అబ్బా కళ్ళు తిరిగినట్టు అయిపోయినాయండి ఆ 1/2 గంటలోనే. ఇంకా ఆఖరికి 20 నిమిషాలు వెయిట్ చేయించి అప్పుడు వచ్చిందండి ఆటో. టుక్ 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 అనుకుంటూ. ఇదిగోండి ఆటో ఎక్కేసి అయితే అలా వెళ్ళిపోయామండి. మా పెద్దోడిని అయితే తీసుకురావడానికి మా హస్బెండ్ ఇంకా అక్కడే ఉన్నారు కదా, అవన్నీ చూసుకుంటున్నారనమాట. డిశ్చార్జ్కి సంబంధించినవన్నీ. నేను ఎందుకు వెళ్తున్నానంటే ఏమన్నా అవసరం ఉంటుంది అనుకున్నాను. నెక్స్ట్ ఏమో నేను కూడా చూపించుకోవాలండి హాస్పిటల్కి. 10 days అయిపోతుంది. 10 daysకి మెడిసిన్ ఇచ్చారు. నేను వెళ్ళేసరికి కరెక్ట్గా డిశ్చార్జ్ అయిపోయింది. మా అబ్బాయిని అయితేనే బయటకు పంపిస్తారనమాట. అక్కడి నుంచి వచ్చి నేను కింద అయితేనే మెడిసిన్ దగ్గర ఇక్కడ ఓపీ రాయించుకుని మళ్ళీ నేను వెళ్ళి చూపించుకున్నాను.
నాకు ఒక 10 డేస్కి రాసారు, ఇంకా అవసరం లేదమ్మా తగ్గిపోతుంది అన్నారు. ఆ మెడిసిన్ వాడితే సరిపోతుంది మనకి. అలా అయితే చక్కగానే మా పిల్లోని డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను కూడా చూపించుకుని ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసామండి. లక్కీగా ఏంటంటే అక్కడ ఇంచుమించు నేను చూపించుకుంటే కూడా 1 గంట పట్టేసింది అనమాట. అందుకనే ముందు వంట అది చేసేసుకుని వెళ్ళాను. వంట చేయకపోయామనుకోండి ఇంటికి వచ్చేసరికి వంట చేసుకుని తినాలంటే కష్టం అన్నమాట. ఇదిగోండి ఏదో ఒక ఘనకార్యం సాధించినట్టు ఎలా చూపిస్తున్నాడో చూసారా. అబ్బా వాడు నరకం చూసాడు, మేము నరకం చూసాం. అదేం పక్కన పెట్టేసాడు అనమాట. ఇంకా అలాగే పిల్లలకి మా హస్బెండ్కి కూడా భోజనం పెట్టేసి నేను భోజనం చేసాను అనమాట. మరి ఈ రోజైతే మా వాడిని ఇంటికి తీసుకొస్తామండి. కొద్దిగా బాగానే ఉంది, ఫీవర్ అంతా తగ్గిపోయిందన్నమాట. దేవుడి దయ వల్ల చాలా చక్కగా ట్రీట్మెంట్ అది చేశారు వాళ్ళు అయితేనండి. ఆరోగ్యశ్రీ మీదనండి, మనకు మనీ ఏమీ అంతగా ఏమి అవ్వలేదు. బయట ఖర్చులు అయినాయి తప్ప మెడిసిన్కి సంబంధించింది కానీ ఇదంతా కూడా చక్కగా హాస్పిటల్లో ఇంకా డబ్బులు ఏం తీసుకోలేదన్నమాట. గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా ఆరోగ్యశ్రీ అంటే. మరి ఇదండి ఈరోజు వీడియో అయితేని. ఈరోజైతే కొద్దిగా హ్యాపీగా ఉంది, వాడు ఇంటికి వచ్చేసాడు కదా. మరి ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ఇక నుంచైనా పిల్లడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటాడు, మంచిగా మంచినీళ్ళు తాగుతాడు, ఫుడ్ అది బాగా తీసుకుంటాడని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు.